Thank you for coming to Medicover here, Medicover Women and Child Hospitals, Madhapur. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ డాక్టర్ మధుమోహన్ రెడ్డి గారు ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ ఎట్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. డాక్టర్ జనార్దన్ రెడ్డి, pediatrician and pediatric intensivist at Medicover Women and Child Hospitals, and Dr. Nirmal. He is our anesthesia doctor at this hospital. ఈ రోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ చైల్డ్ గురించి మీకు చెప్దామని రిక్వెస్ట్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దిస్ ఈజ్ 13 ఏళ్ళ పిల్లోడు, ఇసోఫేగస్ ప్రాబ్లంతో వచ్చాడు ఇక్కడ. అది రేర్ ప్రాబ్లం, ఇంటర్నేషనల్ పేషెంట్, అది రేర్ ప్రాబ్లం. చాలా హాస్పిటల్స్ తిరిగి ఇక్కడికి వచ్చారు. మనకి ఎక్స్పర్టైజ్ స్కిల్ ఉంది కాబట్టి ఆ పేషెంట్ని సరిగా మనం మేనేజ్ చేసి సర్జరీ చేసి ఇంటికి పంపించాము. దాని గురించి మీతోని పబ్లిక్తోని షేర్ చేసుకుందామని ఈరోజు ఈ ఈవెంట్ని కండక్ట్ చేశాం. డాక్టర్ మధుమోహన్ రెడ్డి, హీఈస్ అవర్ సీనియర్ పీడియాట్రిక్ సర్జన్. డాక్టర్ గారు మీకు చైల్డ్ గురించి, చైల్డ్ ప్రాబ్లము, దాని సర్జరీ తర్వాత గురించి అంతా డాక్టర్ గారు మీకు చెప్తారు. ఉమెన్ అండ్ చైల్డ్, ఇప్పుడు కాసేపు ముందు డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రేర్ ఇంట్రెస్టింగ్ కేసు అన్నట్టు, డిఫికల్ట్ కేసు, విల్ సే దట్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఎందుకంటే ఈ బాబు వచ్చేసి 13 ఏళ్ళ బాబు అన్నట్టు. సోమాలియా ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చాడు అన్నట్టు. తనకు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే తను అన్నం తినలేకపోతున్నాడు. ఒక మనిషికి ముఖ్యమైనది ఏంటంటే ఒక అన్నం తినడం. 3 పూట్ల అన్నం తింటే అది అంత తృప్తి ఇంకే ఉండదు. ఎప్పుడైతే ఆ అన్నం తినడమే తనకు డిఫికల్ట్ అయినప్పుడు చాలా ప్లేసెస్కి వెళ్ళారు, చాలా దగ్గర చూపించుకున్నారు. పెద్ద ఏమో ఆయనకి సొల్యూషన్ కానీ సక్సెస్ ఏమి రాలేదన్నట్టు. సో అప్పుడు మన దగ్గరికి వాళ్ళు తెలుసుకొని త్రూ డాక్టర్స్ కావచ్చు, రెఫరెన్స్ కావచ్చు, మన దగ్గరికి వచ్చి మేము ఇది మేనేజ్ చేయగలుగుతాము అన్నప్పుడు బాబుకంతా వర్కప్ చేసినప్పుడు ఏమైందంటే, ఇనిషియల్గా వర్కప్ చేసినప్పుడు ఏదైతే 13 ఏళ్ళ బాబు ఒక 65 కేజీలు ఉండాల్సినాడు ఒక 48 నుంచి 40-50 కేజీల మధ్యలో ఉన్నాడు. అంటే గ్రోత్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటారు, అంటే గ్రోత్ సరిగా లేదన్నట్టు. అంటే ఇది ఒక గత సంవత్సరాల నుంచి బాబు దీన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. అలాంటి బాబుకు మనం ఎండోస్కోపీ కానీ, మళ్ళీ అప్పర్ జిఐ కాంట్రాస్ట్ కానీ ఇలా బేరియం స్టడీ చేసినప్పుడు మధ్య భాగం ఇసోఫేగస్, అంటే ఏదైతే అన్ననల్ల అంటామో మధ్య భాగం ఇసోఫేగస్, మళ్ళీ దాని కింద ఉన్న లోయర్ ఇసోఫేగస్ మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అన్నట్టు. ఎందుకని కొన్ని హిస్టరీస్ తీసుకుంటూ ఉంటే ప్రాబబ్లీ హిస్టరీ తీసుకుని స్ట్రిక్చర్ అంటారు దాన్ని. స్ట్రిక్చర్ అంటే మేబీ చిన్నగా ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని కంట్రీస్లో ఈ వాటర్ అని తాగేస్తూ ఉంటారు, యాసిడ్ కానీ అలాగే ఉంటుంది అన్నట్టు. సో ప్రాబ్లమ్ అనుకున్న కన్క్లూజన్కి ఏంటంటే తెలియకుండానే ఏదో యాసిడ్ తీసేసుకున్నట్టున్నాడు. దాంతో ఏమైందంటే పేగు మొత్తం కాలిపోయింది అన్నట్టు. మధ్య భాగం ఇసోఫేగస్, మళ్ళీ కింద భాగం ఇసోఫేగస్. కొన్ని ప్లేసెస్లో రెగ్యులర్గా ఎండోస్కోపీ చేసి దాన్ని డైలటేషన్ చేయడానికి ప్రయత్నించారు కానీ పెద్ద సక్సెస్ లేకపోయింది అన్నట్టు. అలాంటి బాబుకు మేము ఇక్కడ మన మెడికవర్లో సర్జరీ ఆఫర్ చేసామన్నట్టు. సర్జరీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ కండిషన్ అనేది లేదన్నట్టు, ఫెయిల్యూర్ టు థ్రైవ్ ఉన్నాడు కాబట్టి కొన్ని టెస్ట్లన్నీ చేసి కొంచెం రక్తం తక్కువ ఉంది కాబట్టి రక్తం కొంచెం బూస్టప్ చేసుకొని, ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుని ఒక 2 రోజుల ముందే చేసుకొని, పేగుల్ని ఏదైతే మనం చేయాలో పేగుల్ని క్లీనింగ్ చేసుకున్న తర్వాత బాబుకు మేము సర్జరీకి తీసుకోగలిగాం అన్నట్టు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ తీసుకున్నప్పుడు మొత్తం పేగంతా మొత్తం చెడిపోయింది అన్నట్టు. ఏదైనా టచ్ చేద్దామంటే అది ఇన్ఫ్లమేషన్ అయిపోయి పేగు యాసిడ్ కాబట్టి పక్కనున్న ఊపిరితిత్తులకి బాగా అతుక్కునింది అన్నట్టు. సో ఆ పేగును ఏదైతే పేగు తీసి ఇంకొక మనం పెట్టాలనుకున్నామో ఆ పేగంతా అలాగే ఉండిపోయింది అన్నట్టు, ఏమీ చేయలేకపోయినాం పేగు. సో అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక పెద్ద పేగులు, అంటే ఒక పేగుల్లో కడుపులో చిన్న పేగు, పెద్ద పేగు అని ఒక 2 భాగాలు ఉంటాయి అన్నట్టు. సో పెద్ద పేగులో ఒక భాగం తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని దాని మెజర్మెంట్స్ ఏదైతే నెక్ అయితే గొంతు నుంచి మళ్ళీ కడుపు వరకు వచ్చి అటాచ్మెంట్ వచ్చేటట్టు ఒక ఫ్రీ ఫ్లాప్, అంటే అలాంగ్ ద వెజల్స్ పైన తీసుకొని, ఈ పేగు తీయలేం కాబట్టి దాని ముందు భాగంలో అంటే ఏదైతే బోన్ ఉంటుందో స్టెర్నము, అది మళ్ళీ చర్మం మధ్యలో నుంచి ఇసోఫేగస్ తీసుకెళ్ళి దాన్ని పైనకి అటాచ్ చేసాము. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్టమక్కు బైపాస్ చేసామన్నట్టు. అంటే అనస్టమోసిస్ అయితే కరెక్ట్గానే ఉంది, బైపాస్ ఇసోఫేగస్ అనేది అలాగే మనం బైపాస్ చేసామన్నట్టు. ఇది కొద్ది రోజులు అయిన తర్వాత బాబుకు ఇది ఒక 6 to 8 అవర్స్ సర్జరీ అన్నట్టు, 7 to 8 అవర్స్ సర్జరీ. ఇది అయిపోయిన తర్వాత బాబు ఈ ఆపరేషన్ తట్టుకోడేమో అన్నట్టు ఒక రోజంతా వెంటిలేట్ చేసాము. దానంతా డాక్టర్ జనార్దన్ గారు మీకు చెప్తారు ఎలా చేశారనేది. 1-2 days అయిన తర్వాత కండిషన్ ఏదైతే కొంచెం బెటర్ అనిపించిందో అప్పుడు వెంటిలేషన్ తీసాము. బాబుకి ఎప్పుడైతే పేగులు మనం అతికిస్తాం కాబట్టి ఇవి
పెద్ద పేగు స్టమక్కు ఎంతవరకు అతుక్కుంటుందో డౌట్గా ఉంటుంది కాబట్టి ఒక ఫీడింగ్ జజునాస్టమీ అని చేస్తాం. అంటే చిన్న పేగులకి ఒక చిన్నగా ట్యూబ్ వేసేసి అక్కడి నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు 2వ రోజు నుంచి. ఎందుకంటే బాబుకు అంత కావాల్సినంత వెయిట్ లేదు, కావాల్సినంత గ్రోత్ లేదు కాబట్టి కొంచెం ప్రోటీన్ డైట్ ఇస్తూ అది మేనేజ్ చేసుకుంటూ 7th డే 8th డే నాడు అనస్టమోసిస్ అంటే ఏదైతే పేగులు అతికిచ్చామో దాన్ని చెక్ చేసుకున్నాం అన్నట్టు, మళ్ళీ అది అతుక్కునిందా లేదని. ఫార్చునేట్లీ తనకు అతుక్కోవడం జరిగింది. అండ్ స్లోలీ ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు అలవాటు లేని ఫీడింగ్ స్లోలీగా తనకు స్టార్ట్ చేసేసరికి తనకు తెలియని ఇబ్బందులు చాలా ఉన్నాయన్నట్టు. అది స్లోలీ అదిగు మేనేజ్ చేస్తూ బాబు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4-5 కేజీలు పెరిగాడు. ఈ మధ్యలో మళ్ళీ కొంచెం పెరుగుంటాడని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు తనకు అలవాటు లేనిది ఇప్పుడు మింగడము అవన్నీ అలవాటు లేనివి అవి స్లోలీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నీళ్ళు తాగడం అలవాటైంది. ప్రశాంతంగా తను ఏదైతే వాళ్ళ డయట్ ఉంటుందో సోమాలి డయట్ దాన్ని తినగలుగుతున్నాడు, నములుతున్నాడు, జీర్ణం చేయించుకోగలుగుతున్నాడు. సో ప్రస్తుతానికైతే బాబు బాగున్నాడు.